తెలంగాణలో ఇరిగేషన్ అస్తవ్యస్తమైంది. సర్కారు వైఫల్యం రైతులకు శాపంగా మారింది. అరకొర నీళ్లు, లీకేజీలు, వట్టిపోయిన బోర్లు, ఎండిన పంటలతో రైతన్నల బతుకు ఆగమైంది. సీజన్ గడిచిపోతున్నా ఇప్పటికీ చాలా చోట్ల పనులే చేపట్టలేదు. ఇరిగేషన్పై ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేకుండా పోయిందని విశ్లేషకులు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాలువల పరిధిలో చేపట్టిన మరమ్మతులు ఎక్కడివి అక్కడే పడకేశాయి. సీజన్ గడిచిపోతున్నా ఇప్పటికీ చాలా చోట్ల పనులే చేపట్టలేదు. పనులపై ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేకుండా పోయినట్టు తెలుస్తున్నది. మరోవైపు నీటిపారుదల శాఖను భారీగా కీలక పోస్టుల ఖాళీలు పట్టిపీడిస్తున్నాయి. సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయి. కాలువలు, చెరువుల తూములు, పంప్ హౌజ్లు, ప్రాజెక్టుల గేట్లు తదితర మరమ్మతుల పర్యవేక్షణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన 1294 పనుల్లో ఇప్పటికీ 478 పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి మంజూరు చేసిన పనుల్లో దాదాపు 73% మొదలే కాలేదు. వేసవిలో నీటి నిల్వలు తగ్గిపోయి కాలువలకు నీటి విడుదల బంద్ చేయటం వల్లే సాధ్యమైనంత వేగంగా సజావుగా మరమ్మతులు నిర్వహించవచ్చు. ఇందుకు 3 నెలలు మాత్రమే సమయం ఉంటుంది. ప్రస్తుతం ఓఎండ్ఎం పనులు మందకొండిగా కొనసాగుతున్నాయి. 2023-24లో 1294 పనుల్లో 816 పనులే పూర్తి కావడం గమనార్హం. మరో 478 పనులు పెండింగ్ లో ఉన్నాయి. 2024-25లో 926 పనులకు ఆమోదం తెలిపితే కేవలం 27% పనులే పూర్తి కాగా 73% పెండింగ్ లో ఉన్నాయి. 272 పనులు టెండర్ దశలోనే ఉండిపోయాయి. ఒప్పంద దశలో మరో 126 పనులు ఉన్నాయి. ఇక ఓఎండ్ఎంలోని అత్యవసర పనులపైన ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయింది. ఈ ఏడాది భారీ వరదలకు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో పదుల సంఖ్యలో చెరువులు తెగిపోయాయి. వాటికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. శాశ్వత మరమ్మతులకు అనుమతులిచ్చారు. కానీ ఇప్పటికీ ప్రారంభించలేదు. వివిధ ప్రాజెక్టుల్లో సత్వరమే చేపట్టాల్సిన పనులపైన ప్రభుత్వం దృష్టి సారించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్లే ఓఎండ్ఎం పనులు మందకొండిగా కొనసాగడానికి ప్రధాన కారణమని క్షేత్రస్థాయి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఓఎండ్ఎం పనులకు 2023-24లో మొత్తం 337.80 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రస్తుతం 74,095 కోట్ల మేర పనులే పూర్తి కాగా ఆ నిధుల్లోనూ 25 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓఎండ్ఎం 205.66 కోట్ల పనులను మంజూరు చేయగా 17.70 కోట్ల రూపాయల పనులే పూర్తయ్యాయి. అందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ రూపాయి విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో పనులను చేపట్టేందుకు ఇంజనీరింగ్ అధికారులు జంకుతున్నారు. ఇక నీటిపారుదల శాఖలో భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికీ రెగ్యులర్ అధికారులను, సిబ్బందిని నియమించకుండా ఎఫ్ఏసీ బాధ్యతలను అప్పగించడంతో నీటి విడుదల పర్యవేక్షణకు క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. దీంతో వ్యవసాయ బోర్లన్నీ వెలవెలబోతూ పొట్టదశలో పంటలు ఎండుతున్నాయి. ఓఎండ్ఎం పనులపై 210 కోట్లు కేటాయించగా ప్రస్తుతం 74.9525 కోట్ల రూపాయలు మాత్రమే విడుదలవ్వటం దారుణమంటున్నారు విశ్లేషకులు. సాగునీటి విడుదల పర్యవేక్షణను ప్రభుత్వం గాలి కుదిలేసింది. నీటిపారుదల శాఖ ఇన్ఛార్జీల పాలనలోనే సాగుతున్నది. కీలక పోస్టులన్నీ ఖాళీ అయ్యాయి. పూర్తికాలపు అధికారులను నియమించకుండా ప్రభుత్వం ఇష్టారీతిన ఇంజనీర్లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఏడాదిన్నరగా నెట్టుకొస్తున్నది. మొత్తం 22 చీఫ్ ఇంజనీర్ పోస్టులు ఉండగా 15 మంది విరమణ పొందారు. ఏడాది క్రితమే ఈఎన్సీ జనరల్ పోస్ట్ ఖాళీ కాగా ఓఎండ్ఎం ఈఎన్సీ పోస్టు కూడా ఖాళీ అయింది. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈతో పాటు వివిధ జిల్లాల సీఈలంతా విరమణ పొందగా ఎస్ఈలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పలువురు ఈఈలు క్షేత్రస్థాయికి వెళ్లకుండా ప్రధాన కార్యాలయాలకే పరిమితమయ్యారని వివరిస్తున్నారు. పని భారంతో నీటి విడుదల పర్యవేక్షణపై ఏమాత్రం దృష్టి సారించలేని దుస్థితి నెలకొంది.